అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అలాగే ఒక ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలంటారు? ఇది చాలా $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే దిస్ ఈజ్ వేర్ పీపుల్ ఆర్ గెటింగ్ చీటెడ్, ది బయర్స్ ఎస్పెషల్లీ. సో ఇందులో తెలుసుకోవాలి వాళ్ళు అసలు ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది. చాలా మెయిన్గా చాలా ఉన్నాయి. ముఖ్యమైన డాక్యుమెంట్ ఈరోజు మనం కొద్దిగా చర్చించుకుందాం. ఇంకా దాని మీద ఎవరైనా పూర్తిగా అవగాహన కావాలంటే దే కెన్ అప్రోచ్ అస్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి ఏదైనా ఒక ఫ్యామిలీ, యూ హ్యావ్ జనరేషన్స్ 4-5 జనరేషన్లు కంటిన్యూ అవుతున్నారు. మీ ముత్తాత గారు, మీ తాతగారు, మీ నాన్నగారు, మీరు, మీ పిల్లలు, మీ మనోడు, అంటే దెర్ ఈజ్ ఎ ట్రీ. స్టార్టింగ్ ఒక దగ్గర ఉంటుంది, తర్వాత ట్రీ లాగా ఎక్స్పాండ్ అవుతూ పోతూ ఉంటుంది. పిరమిడ్ చూసారు కదా మీరు. సో వాట్ డస్ ఇట్ మీన్? ఈ ప్రాపర్టీ కూడా ఏదైనా ఒక లేఅవుట్ వేసి స్టార్ట్ అయిందంటే అక్కడి నుండి ఆ ప్రాపర్టీ మీద ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఎన్ని చేతులు మారినాయి, ఎవరెవరు కొన్నారు, దాని అప్పులు ఏమైనా ఉన్నాయా, మార్ట్గేజ్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేయాలి. దీన్ని తెలిపేది లింక్ డాక్యుమెంట్స్ అంటారు. లింక్ అంటే వేర్ ది ప్రాపర్టీ స్టార్టెడ్, అక్కడి నుండి ఈ రోజు వరకు ఇవి ఎంతమంది కొన్నారు, ఎంతమంది అమ్మారు, అన్నిటికీ లింకింగ్ ఉండాలి. ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నారు, 4 కూతుర్లు ఉన్నారు, 4 ఓవరాల్గా చెప్పొచ్చు కదా, మీ 4కి 4 ఎకరాలు ఇచ్చానని. కానీ ఎందుకు పేపర్ రాసుకుంటున్నారు? దిస్ ఇస్ శాంటిటీ బిహైండ్ ఇట్. సేల్ డీడ్ అనేది ఉండాలి. నెక్స్ట్ డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్, సేల్ డీడ్, సేల్ అగ్రిమెంట్, లీగల్ ఒపీనియన్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, GHMC or HMD DTCP plan, tax receipts, electricity bills, water bills, the elevation of the property, Google location of the property, Aadhaar card, PAN card of buyer, seller, witness, and permission of statutory body, the permission of RERA. కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఇంకా పర్మిషన్ ఆఫ్ AAI, లేకపోతే ఇండియన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. సో ఇన్ని దానికి చెక్ చేసుకోవాలి. ఇవన్నీ డాక్యుమెంట్ ప్లస్ మీకు ప్లాన్, బేసిక్ ప్లాన్, మీ మాస్టర్ లేఅవుట్ ఉంటుంది. మీరు ఒక ఈ సొసైటీలో కొనుక్కుంటే ఇందులో 5,000 ప్లాట్లు ఉన్నాయి జూబ్లీహిల్స్లో. మీ ప్లాట్ ఎక్కడ వస్తుంది, మీ ప్లాట్ నెంబర్ ఎంత, దానికి మదర్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది, అట్లనే ఈ ప్లాట్ మీద ఏమైనా లోన్స్ ఉన్నాయా, మార్ట్గేజ్ ఉందా, బ్యాంక్ అప్పులు ఏమైనా ఉన్నాయా, దీని వాల్యుయేషన్ ఎంత, మార్కెట్ రిపోర్ట్, మార్కెట్ వాల్యూ ఎంత. సో ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన 10-15 డాక్యుమెంట్ కంపల్సరీ చెక్ చేయాలి. RERA పర్మిషన్ లేకుండా ఐ డోంట్ అడ్వైజ్ టు బై. RERA ఈజ్ ఎ మస్ట్ నౌ, డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది ప్రాపర్టీ బట్టి ఉంటాయి. 2017 1st January నుండి ప్రాజెక్ట్స్ ఏమున్నా సరే RERA అప్రూవల్ ఉండాలి. ఇప్పుడు 5 acres కంటే తక్కువ అయితే ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్కి RERA అక్కర్లేదు. బట్ యూ రిక్వైర్ HMDA ఆర్ DTCP, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, లేదా యాదాద్రిలో ఇప్పుడు YTDA అని పెట్టారు. సో ఒక్కొక్క దానికి ఒక కైండ్ ఆఫ్ అప్రూవల్ ఉంది. ఆ అప్రూవల్స్ అన్నీ కూడా మన హై రైజ్కి అయితే ఇంకో రావండి, ఇందాక చెప్పినవన్నీ కావాలి. ఇండిపెండెంట్ హౌసెస్కి ఎయిర్పోర్ట్ అథారిటీ ఇవన్నీ అడగరు. సో యూ షుడ్ నో. ఇప్పుడు సపోజ్ సొసైటీలో అమ్ముతుంటే సొసైటీలో NOC కావాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో ఇవన్నీ కూడా నేను చెప్పిన దగ్గర లింక్ డాక్యుమెంట్, సేల్ డీడ్, సేల్ అగ్రిమెంట్, EC, మ్యూటేషన్ ఉంటే మ్యూటేషన్, ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, మెయింటెనెన్స్ ఛార్జెస్, సొసైటీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇట్ రీసేల్ నో డ్యూ సర్టిఫికేట్. సో ఇవన్నీ కూడా మనం కంపల్సరీ చెక్ చేయాలి. అండ్ ఏ బిల్డర్కి వెళ్ళినా కొనుక్కున్నది ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తారు. ఆ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నట్టు అది మీరు రీచెక్ చేసుకొని, ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ మీ అంతలు మీరు లేదా మీ లాయర్ ద్వారా ఈసీ తీసుకుంటే మంచిది. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వేర్ ద హిస్టరీ ఆఫ్ ది, ప్రస్తుతం ఎవరి పేరున ఉంది, అంతకుముందు ఏమేమి ఉన్నాయి, మార్ట్గేజ్ అయిందా, అవన్నీ కూడా తెలుసు. అండ్ లీగల్ ఒపీనియన్ 100% అడ్వైస్. డోంట్ డిపెండ్ ఆన్ ది బిల్డర్స్ లీగల్ ఒపీనియన్. ఇప్పుడు మీరు ఇప్పుడు మీ సన్ ఉన్నాను అనుకో, మీ సన్ ఎప్పుడు మంచోడనే చెప్తారు తాగిన. అది జనరల్ ప్రాక్టీస్. ఎనీ పేరెంట్ విల్ నాట్ టెల్ ద లూప్ హోల్స్. ఇప్పుడు బిల్డర్ అనేవాడు జనరల్గా అంటే అందరూ చేస్తుంటే 90% చేయరు. ఎక్కడో 1-2 దొరుకుతారు. ఆ 1-2లో మనం బలి కాకూడదు. సో అందుకని ఈ డాక్యుమెంట్స్ అనేవి బెటర్ టు గో విత్ లీగల్ ఒపీనియన్ వన్స్. లేటెస్ట్ మార్కెట్ వాల్యుయేషన్ ఏముంది, అసలు బిల్డర్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, మీకు ఎంతకు మార్కెట్లో అవైలబిలిటీ ఉంది, ఓపెన్ ల్యాండ్కి అవైలబిలిటీ ఎంత ఉంది, కన్స్ట్రక్షన్ దానికి ఎంత ఉంది,
ఇవన్నీ కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ బట్ చాలా వెరీ ఎసెన్షియల్ డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటే మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎస్ఆర్ఓ డాక్యుమెంట్ ఒక ప్లాన్ గీస్తాడు, ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు, ఎంత డ్యూటీ కట్టాలో స్టాంప్ డ్యూటీ కట్టి మీకు రిజిస్టర్ చేస్తారు. సో దిస్ అబౌట్ ది డాక్యుమెంట్స్. ఓకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.